మిషన్ ఫర్ ఆత్మనిర్భరత పల్సెస్ 2025 మధ్యలో ఏంటి బేసిక్గా పల్సెస్ పప్పు ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సెల్ఫ్ రిలయంట్గా ఇంపోర్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించి ఇండియాలో బేసిక్గా బూస్టప్ చేయాలన్న ఉద్దేశంతో ఏది పప్పు దినుసుల యొక్క ఉత్పత్తిని పెంచాలి, అదేవిధంగా వాటి యొక్క విస్తరణ చేయాలి అన్న ఉద్దేశంతో ఒక పల్సెస్కి సంబంధించినటువంటి మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఏంటి మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్. ఓకే, దీంట్లో భాగంగా 11,440 crores అలొకేట్ చేయనున్నారు. 2 crore ఫార్మర్స్కి బెనిఫిట్ కానుంది. 350 lakhs ఆఫ్ టన్స్ అనేది 2030-31 కల్లా ప్రొడ్యూస్ చేయాలి అంటున్నారు. 100% ప్రొక్యూర్మెంట్ ఆఫ్ తూర్, అదేవిధంగా ఉరద్ దాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 100% ప్రొక్యూర్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎంత బడ్జెట్ అలొకేషన్ చేశారు, 11,440 crores. సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ పల్సెస్ ప్రొడక్షన్, దీంట్లో భాగంగా 2 కోట్ల ఫార్మర్స్కి హెల్ప్ అవనుంది. సో 2030-31 కల్లా 350 లక్షల టన్నుల పల్సెస్ని పప్పు దినుసుల్ని ఉత్పత్తి చేయాలంటున్నారు. ఓకే, అదేవిధంగా 310 lakhs ఆఫ్ హెక్టార్స్కి పప్పు దినుసులని పెంచాలి, పంట యొక్క సామర్థ్యాన్ని పెంచాలంటున్నారు. అదేవిధంగా 1130 kg పర్ హెక్టార్కి ఉత్పత్తి దిగుబడి అనేది రావాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. సో రెడ్యూస్ సిగ్నిఫికెంట్లీ, సో రెడ్యూస్ రిలయన్స్ ఆన్ పల్సెస్ ఇంపోర్ట్స్ 15-20% ఆఫ్ డిమాండ్. ఓకే, రూరల్ లైవ్లీహుడ్కి ఇన్కమ్ అనేది పెంచాలి, హెల్త్ అండ్ న్యూట్రిషన్ గోల్స్ కూడా పెరుగుతాయి అన్న ఉద్దేశంతో మిషన్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ అనేది తీసుకోవడం జరిగింది. ఎన్ని సంవత్సరాలకి? 6 years గాను 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2030-31 కల్లా. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే పల్సెస్ యొక్క దిగుబడిని పెంచాలి, అదేవిధంగా పంట పండించేటువంటి ఏరియా విస్తీర్ణాన్ని పెంచాలన్నదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం.